హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మనము ఈ శంబాలా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాము. మన ఆది సాయి కుమార్ గారి శంబాలా మూవీ అయితే రిలీజ్కి అయితే రెడీ అవుతా ఉంది. రిలీజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఆది గారు చాలా సంవత్సరాల తర్వాత అయితే మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అనేసి అయితే అనిపించింది. ఆ ట్రైలర్ చూసిన ఆ ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఈసారి గట్టి కంబ్యాక్ ఇవ్వాలనేసి ఆది గారు అయితే చూస్తున్నట్లయితే నాకు అనిపించింది. చాలా ఇంటర్వ్యూలు ఇంకా చాలా ఈవెంట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ గురించి చాలా విషయాలు అయితే పంచుకున్నారు. దాంట్లో కూడా కొంచెం నాకు అర్థం కాని పాయింట్లు అయితే ఉన్నాయి, కానీ మూవీకి వెళ్ళిన తర్వాత చూసి రివ్యూ అయితే కంపల్సరీ మన ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ శంబాలా మూవీతో మన ఆది గారు గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారా? మీకేమనిపిస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకేమనిపించిందంటే దీంట్లో కొంచెం ఇన్స్పెక్షన్ ఉంది, ఇంకా మైథాలజీ ఉంది, కొంచెం క్యారెక్టరైజేషన్ మీద నడిచే ట్రైలర్ లాగా కనిపించింది. కొంచెం హర్రర్ ఉంది, కొంచెం కామెడీ ఉంది. ట్రైలర్లో అన్నిటినీ గట్టిగా ప్యాక్ చేశారనేసి అయితే నాకు అనిపించింది. ట్రైలర్లో చూపించిన విధంగా సెటిల్డ్గానే ఉంటుంది ఆ మూవీ అంతా. క్యారెక్టరైజేషన్ ఎలా వెళ్ళబోతుంది, మన మైథాలజీకి కానీ ఇంకా మన దేవుడి నమ్మకానికి కానీ ఆయన వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. ఒక నాస్తికుడు క్యారెక్టరైజేషన్ లో అయితే కనిపిస్తున్నారు. ఆ నాస్తికుడు క్యారెక్టరైజేషన్ ఎలా మారుతుంది, ఎలా ఉండబోతుంది మూవీలో అనేసి అయితే నేను చూడాలనుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కాకపోతే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మన ఆది గారు అయితే కొంచెం డీసెంట్ క్యారెక్టరైజేషన్ అయితే చేస్తూ ఉన్నారు అనేసి అయితే అర్థమవుతోంది. కొంచెం ఒక రవ్వ మాస్ క్యారెక్టరైజేషన్లో దిగితే కొంచెం బాగుంటుంది అనిపించింది. ఈ మూవీలో అన్నా కొంచెం ఫైట్లు మాస్ క్యారెక్టరైజేషన్ ఉండదనేసి అయితే నేను అనుకుంటున్నాను. గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది మనకి ఇండస్ట్రీకి వస్తే, ఎన్ని మూవీస్ వస్తే మనకి అంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. మనం యాక్చువల్గా మూవీ లవర్స్ కాబట్టి మూవీస్ వాచ్ చేయడం మనకు ఒక వ్యసనం కాబట్టి ఖచ్చితంగా మనకి ఎన్ని మూవీస్ వచ్చినా, ఎంత కంటెంట్ వచ్చినా కన్జ్యూమ్ చేయడానికి మనం అయితే రెడీగానే ఉన్నాము. దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సింది ఇండస్ట్రీ అనేసి అయితే నేను గట్టిగా నమ్ముతాను. అదేవిధంగా మీకేమనిపించింది? ఈ సినిమాతో ఆది గారు అయితే గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారా? నాకైతే గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారనేసి అనిపించింది. కానీ ఈ మూవీలో ఏదన్నా ఒక్కరో మైనస్గా జరిగిందంటే కంబ్యాక్ లేదంటే ఇంకా పూర్తిగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందో అయితే చూడాల్సి ఉంది. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీకి అయితే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. 25th ఈవినింగ్ అయితే బుక్ చేసుకున్న టికెట్. 26th కల్లా మన ఛానల్లో అయితే రివ్యూ వచ్చేస్తుంది. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆది గారి ఈ శంబాలా మూవీ అయితే మంచి సక్సెస్ కొట్టాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎంతమంది ఇండస్ట్రీకి వస్తూ అన్ని సినిమాలు చేస్తే మనకంత కంటెంట్, మేము కూడా వీడియోలు చేయడానికి కానీ కంటెంట్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.